అందరం వచ్చాం. తల్లి మన జీవిత ప్రయాణంలో అనేక నిర్ణయాలు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులు ఈ నెల 27న ఎలకతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు 2 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గోదావరి ఖనిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్కు దళిత బంధు లబ్ధిదారులు చెక్కును అందించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే రజతోత్సవ బహిరంగ సభ సక్సెస్ కావాలని, అదేవిధంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పాలన కొనసాగించాలని దళిత బంధు లబ్ధిదారులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో పాటుగా రాష్ట్రంలో సుపరిపాలన అందించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని తిరిగి ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఇదే క్రమంలో దళిత బంధు లబ్ధిదారులు పోగు చేసిన 2 లక్షల రూపాయల విరాళం సభ నిర్వహణకు అందించినందుకు గాను వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మళ్ళీ కావాలి కేసీఆర్ గారి పాలన, మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలి కేసీఆర్ గారి పాలన, మళ్ళీ. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం అయ్యి 25 ఏళ్లలో అడుగెడుతున్నటువంటి యొక్క సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. కేసీఆర్ గారి ప్రగతి పదంలో దళిత బంధు పథకంలో లబ్ధిదారులమైనటువంటి మేము కేసీఆర్ గారి సభకు ఆర్థికంగా 2 లక్షల రూపాయలు సహాయం చేస్తామని రామగుండం నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులు ఈరోజు వాళ్ళ చెక్కును 2 లక్షల చెక్కును అందించడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి సందర్భం. కేసీఆర్ గారి పాలన, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి ఉద్యమాన్ని, అదేవిధంగా ప్రగతి పదంలో అణగారిన దళిత వర్గానికి భారతదేశంలో ఎవ్వరూ ఆలోచన చేయనటువంటి విధంగా ప్రతి ఏటా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 2 లక్షల మందికి దళిత బంధు పథకాన్ని అందజేయాలనేటువంటి గొప్ప మహా సంకల్పంతో దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి ఇక్కడ అనేక మంది చిన్న చిన్న కిరాణం షాపులు, అదేవిధంగా రైస్ డిపోలు, అదేవిధంగా ట్రాక్టర్లు, ఆటోలు, అదేవిధంగా ఇంకా అనేక వ్యాపారాలను ఇలా చేసుకొని మేము కేసీఆర్ గారి సహాయంతో ఇలా మేము బతుకుతా ఉన్నాము. మా కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి. గత పాలనలో పైరవీలు చేసుకునేటువంటి పరిస్థితి దళిత